ఎన్నికల నేపథ్యంలో గుర్తింపు పొందిన జాతీయ ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు పొందని జాతీయ ప్రాంతీయ పార్టీల లిస్టులను అయితే ఇప్పుడు ఎన్నికల సంఘం ఎన్నికల నేపథ్యంలో బయటపెట్టింది. దాంతోపాటు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అటు టీడీపీ, వైసీపీ గుర్తింపు పొందిన పార్టీల జాబితాల్లో ప్రాంతీయ పార్టీ లిస్టులో ఉంచింది. అట్ ది సేమ్ టైం జనసేనని అయితే రిజిస్టర్ పార్టీ జాబితాల్లో చోటు కల్పించారనమాట. అంటే గుర్తింపు పొందిన పార్టీల్లో వచ్చేసరికి టీడీపీ వైఎస్ఆర్సీపీకి ఉంటే రిజిస్టర్ జాబితాలో వచ్చేసరికి జనసేన అని ఉంచింది. అట్ ది సేమ్ టైం జనసేన పార్టీ సింబల్ వచ్చేసరికి గ్లాస్ గుర్తు, కానీ ఈ గ్లాస్ గుర్తుని ఫ్రీ సింబల్లో లిస్ట్లో ఉంచింది. సో ఈ ఫ్రీ సింబల్ లిస్ట్లో ఉంచడం వల్ల ఇప్పుడేంది, జనసేనకి సింబల్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం. సో ఇప్పుడేంది, జనసేన సంబంధించిన నాయకులు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళు తలుచుకుంటే మళ్ళీ పార్టీ సింబల్ అనేది రావడం పెద్ద కష్టం కాదు. బట్ ఇక్కడంటే రూల్స్ అయితే ఉన్నాయి కదా. సో గుర్తింపు పొందాలంటే ఎన్నికల్లో ఇంత పర్సంటేజ్ రావాలని, అట్లీస్ట్ ఇన్ని సీట్లు కాకపోయినా ఇంత పర్సంటేజ్ రావాలని ఉండేది కదా. సో మ్యాక్స్ ఇంతకుముందు 5+6+ ఓట్ షేర్ ఉంది కాబట్టి ఒకవేళ దాన్ని చూపించినా ఇస్తారా లేదా అనేది చూడాలి. సో ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి అంటే షాకింగ్ న్యూస్ జనసేనకి ఇవ్వటం అనేది నిజంగా ఒక కోలుకోలేని దెబ్బని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఆ కూటమిలో ఉన్నారు కాబట్టి ఒకవేళ ఈ సింబల్ లేకపోతే ఏంటనేది పరిస్థితి అనేది ఈ న్యాయ నిపుణులతో చర్చించి ఈ విషయాన్ని అయితే త్వరలో చాలా తొందరగా క్లియర్ చేసుకునే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చాలా తొందరలో ఎన్నికల దగ్గర ఉన్నాయి కదా.